2026 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్, వెస్టిండీస్, ఇండియా ఈ మూడు టీమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. గ్రహస్థితి అనేది ఈ మూడు టీమ్స్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మూడు టీమ్స్లోనూ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి శుక్రుడు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు, గురువు గారు లాభస్థానంలో యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. అష్టమ శని నడుస్తోంది. నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. విష్ణు దేవాలయాన్ని సందర్శించండి, వారంలో ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. ఆదివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారము, శుక్రవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారికి సూర్యుడు 6వ స్థానం అంటే రుణరోగ చతుర్థస్థానం నుంచి ఆయన 7వ స్థానానికి రాబోతున్నారు. ఈ వారంలో 7వ స్థానం అంటే మ్యారేజ్ లైఫ్, సోషల్ లైఫ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు 7వ స్థానంలో రాహువు, శుక్రుడు, రవి, బుధ 14 ఫిబ్రవరి నుంచి ఈ అన్ని గ్రహాలు 4 గ్రహాలు ఉండబోతున్నాయి. దీని మూలంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. కానీ అష్టమ శని నడుస్తోంది. మీకు అష్టమ శని అష్ట కష్టాలను పెడుతుంది. అష్టమ శని 7వ దృష్టితో 2వ స్థానాన్ని చూస్తోంది, కుటుంబ స్థానాన్ని చూస్తోంది. కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ధనపరంగా మాత్రం ఏదో ధనం అనేది వస్తుంది, కానీ కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు శని హోమం గాని లేదా శనికి జపం గాని చేయించుకోండి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎం జ్యోతిష్యాలను సంప్రదించండి. మీకు లైవ్ వీడియో కాల్లో ఆ హోమాన్ని చూడొచ్చు మీరు ఎక్కడున్నా సరే. ఇక్కడ లవర్స్ కి మాత్రం చాలా చాలా ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కనుక 5వ స్థానం మీద శని దృష్టి ఉన్నది, అష్టమ శని ఉన్నారు, 5వ దృష్టి ఉన్నది, ఆ 10వ దృష్టితో 5వ స్థానం చూస్తూ ఉంటారు అనమాట. సో ఈ విధమైన గ్రహస్థితి ఉన్నది కాబట్టి లవర్స్ కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటది. ఈ వారం అనేది జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంటది. ఈ వారంలో అయితే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాల భైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారం అనేది మాత్రం. మ్యారేజ్ పరంగా కూడా బ్యాడ్ టైం నడుస్తుంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. 7వ అయిన శని అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఈ లగ్నానికి అస్సలే కాడు శని, సింహ లగ్నానికి. దీని మూలంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. వృత్తిపరంగా చాలా బాగుండబోతోంది. దశమాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ 7వ స్థానంలో ఉన్నారు. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. ధనం వచ్చే అవకాశం ఉంటది. చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు ఈ వారం అనేది వృత్తిపరంగా మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎం జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.